హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్19. ఈరోజు వీడియో ఎల్లేరు గడ్డ ఫ్రై చేయబోతున్నాను. దీన్ని ఆల్వేలు గడ్డ అని కూడా అంటారు. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి. సో ఇది ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేస్తాం రండి. ముందుగా ఈ గడ్డల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో మట్టి చాలా ఎక్కువ ఉంటుంది, అందువల్ల వాటర్ వేసుకొని వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న గడ్డల్ని ఒక కుక్కర్లో వేసుకొని సో దీంతో పాటు సాల్ట్ కొంచెం వాటర్ కూడా వేసి బాయిల్ చేయాలి. ఒక 5-6 విజిల్ వచ్చే వరకు అలానే ఉంచేసేవాలి. ఈ ఎల్లేరు గడ్డలు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకునేసి వీటిపైన ఉన్న తొక్కంతా తీసి ఒక ప్లేట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. సో ఇందుకోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు 4 వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ గడ్డలు మనము బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో కారం నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నాను. సో వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకొని ఉన్న ఎల్లేరుగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కొరియాండర్ లీవ్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడి ఎల్లేరుగడ్డ ఫ్రై రెడీ అయినట్లే. ఇది స్నాక్స్ లాగా తినవచ్చు, లేదంటే మనం అన్నంలో కూడా దీన్ని సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. యాక్చువల్లీ ఇది వచ్చి తమిళనాడు డిష్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.